మౌన పోరాటం సినిమాతోటే అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు మీరు. ఎర్రమందారం మన రాజేంద్ర ప్రసాద్ గారితో అంటే మూవీ అండి నిజంగా వండర్ఫుల్ మూవీ అది. మామగారు సినిమా, మామగారు దాసరి గారితో కలిసి యాక్ట్ చేయడం అనేది ఆయనతో ఒక్కసారి వెనక్కి వెళ్ళి కొన్ని మెమరీస్ మాతో ఏమైనా షేర్ చేసుకుంటారా? స్పాంటనేట్ అండి, అప్పటికప్పుడు సీన్ రాస్తారు ఆయన లొకేషన్లో. మన పర్ఫార్మెన్స్ని బట్టి కూడా సీన్ రాస్తారు ఆయన. ఎస్పెషల్లీ మామగారు ఎర్రమందారం లాంటి సినిమాలు చూసిన తర్వాత అనిపించింది చాలా గొప్ప ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయని. అంటే మీరు వద్దనుకున్నారా, లేకపోతే పర్టికులర్ స్టోరీస్ మీకు నచ్చక? యాక్చువల్లీ అదంతా కాదండి, నాకు తెలీదు. ఇండస్ట్రీలో ఆ నాలెడ్జ్ లేదు మాకు. వినోద్ కుమార్ గారు అంత హైట్ ఉన్నా మీ ఇద్దరి కాంబినేషన్ ఎంత బాగుండేదో అందరూ అంటారు. ఇద్దరి హైట్ కి పర్సనాలిటీకి సంబంధం లేకుండా ఈవెన్ క్యారెక్టర్స్ కూడా అసలు ఆయన చాలా సీరియస్ గా ఉంటారు, నాకేమో చిన్నపిల్లల కోతి పనులు చేయడం ఇష్టం, ఫన్నీగా ఉంటాను. సో పెద్దగా మ్యాచ్ అయ్యేది కాదు. ఒక యాక్ట్రెస్ అనేది ఒక్క సెకండ్ పక్కన పెడితే నాకు మీలో నేను చూసింది ఏంటంటే యు ఆర్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఒక మంచి కూతురు, మంచి వైఫ్, మంచి అమ్మ. యాజ్ అన్ యాక్ట్రెస్ గా మాట్లాడడానికంటే మీరు చెప్పిన అదే మాట ఒక తల్లిగా, ఒక సిస్టర్ గా, ఒక ఫ్రెండ్ గా నాతో మాట్లాడితే నేను ఎక్కువ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇద్దరు ఆడపిల్లలా మీకు? అవును. నిజంగా తల్లికి ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇన్సెక్యూరిటీ ఉంటుందండి? అది అలా ఫీల్ అవుతే ఉంటుంది, కానీ ఎప్పుడైతే మనం కన్సీవ్ అవుతామో అక్కడి నుంచే మనం మదర్ గా మారిపోవాలి, అక్కడి నుంచే మనం ఒక టీచర్ గా మారిపోవాలి, ఒక మోటివేషన్ స్పీకర్ లాగా మారిపోవాలి. ఏ ఉమెన్ అయినా బయటకు వచ్చి వర్క్ చేసి అవును ఎంత ఫిజికల్ మెంటల్ స్ట్రెయిన్ లో వెళ్ళి ఇంటికి వెళ్ళి అది ఎక్కడా ఫ్రస్ట్రేషన్ పిల్లల మీద చూపించకుండా, ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపించకుండా వాళ్ళకి తగ్గట్టుగా మనం మాట్లాడి ఎంత మెంటల్ స్ట్రెస్ అని. నేను ఎప్పుడు అందుకే మహిళల గురించి ఎక్కువ సపోర్ట్ చేస్తాను. యాక్టివిస్టులు చాలా మంది చెప్తూ ఉంటారు అబ్బాయికి ఇలా ఉండాలి, డూస్ అండ్ డోంట్స్ చెప్పండి అని అంటారు. పిల్లలకి మీరేం చెప్తారు? నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి పెంచడమే ఏంటంటే కష్టం చూపించాలండి. నేను విలేజ్ పంపించేదానండి, ఎందుకంటే పిల్లలకి మనం పెంచాలి అని అంటే మనం ఆర్థికంగా ఉండాలి కదా. దానికి టిప్స్ చెప్పనా మీకు? ప్లీజ్. అప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళకి ఆ వాల్యూ ఏంటనేది. ఒకసారి పెళ్ళైన తర్వాత ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతల్లో మన ఆరోగ్యం జనరల్గా పట్టించుకోరు. ఆ పాయింట్లో మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ చెప్పాలంటే మా మదర్ ఒక్కరే నన్ను తిన్నావా అని అడిగేవాళ్ళు. మా హస్బెండ్కి అలవాట్లేదు. ఫస్ట్ టైం కన్సీవ్ అయినప్పుడు మన సినిమాలు ఎలా చేస్తుంటామండి, ఇప్పుడు ఎర్రమందారం సినిమా ఉంది, ఆ మ్యాంగో తీసుకొచ్చి ఇలా చూపిస్తూ ఇలా సిగ్గుపడుతూ తింటూ ఇలా వెళ్ళడం ఉంది. మనం అలా యాక్ట్ చేసి మన మైండ్లో లైఫ్ అంటే ఇదే అని మనము ఫిక్స్ అవుతాం. మీరు యాక్ట్ చేసి అనుకుంటున్నారా? యాక్ట్ చేయకపోయినా అమ్మాయికి ఆ ఫ్యాంటసీ ఉంటుంది. నాకు కూడా. అంటే ఏదో ఒక రెస్పాన్సిబిలిటీతో మాట్లాడుతున్నారు, నాకు రెస్పాన్సిబిలిటీ వద్దు, ఐ వాంట్ సంథింగ్. మనకు అదే ప్రేమ. ఇది ఇప్పటిదాకా ఎవరికి చెప్పుకోలేదు. నిజం. నేనే పెరిగా, నేనే తెలుసుకున్నా, నేనే నన్ను ప్రేమించుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత. ఈ సెల్ఫ్ లవ్ అనేది ఈ మధ్య ఎక్కువ వినపడుతుందండి. ఎందుకంటారు? లేడీస్ కున్న పెద్ద మైనస్ ఏంటంటే అది రానప్పుడు వాళ్ళకి చాలా ఫీల్ అయిపోతారు. మెయిన్గా ఫైనాన్షియల్గా లేడీస్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలండి. నేను చెప్పేంత మిడిల్ క్లాస్ గురించేనండి. ఇంతకీ మీరు ఇంత సన్నగా ఉన్నారు, మీరు ఏం తింటున్నారు నాకు అది చెప్పండి ఫస్ట్. ఏం తింటారు, ఏం క్రీమ్ వాడతారు కాదండి, లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, స్లీప్ బాగుండాలి, న్యూట్రిషన్ ఫుడ్, తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, ఫాస్టింగ్, మెడిటేషన్. ఈ 5 మెయిన్ ఏంటంటే అడిక్షన్స్ పోవాలండి. ఈ సినిమాలో కూడా అదే చూపిస్తున్నారు. కన్నడ రాజ్ కుమార్ గారు ఒక్క సినిమాలో కూడా సిగరెట్ తాగి, మందు తాగి షార్ట్స్ యాక్ట్ చేయలేదు. మీరు ఎలా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం పడింది? అది నాకు విపర్శన ద్వారా తెలిసింది, హ్యాపీనెస్ ఎక్కడ ఉందన్న విషయం. మీరు ఇటువైపు డివోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు వచ్చారు? ధర్మం అంటే సంప్రదాయం, కట్టు బొట్లు ఇలా ఉండడం, ఇలా పూజ చేయడం, ఇది కాదు ధర్మం అంటే. ధర్మం అంటే ఎదుటి వాళ్ళకి మోసం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా, వాళ్ళని హింసించకుండా, వాళ్ళ చేతించి భోజనం మనం లాగేసుకోకుండా, మన కష్టపడి మన పని చేస్తూ 10 మంది మంచిగా ఉండాలని కోరుకుంటే అది ధర్మం. పక్కవాడి గురించి పనికిమాలిన ఆలోచనలు పెట్టుకోకపోతే ఏ పూజ చేయక్కర్లేదు. ఇప్పుడు ఎదుటి మనిషి చాలా బాధ పెడితే ఆ కర్మ మీకు తగులుతుంది. కానీ నిజంగా ఇప్పుడు రిలేషన్షిప్స్ ఎవరికి వాళ్ళు ఐసోలేట్ అయిపోతున్నారు. ఎందుకన్నా తెలుసు, స్వార్థం పెరిగిపోయింది, ఈగో. ఇదేం టాటూ వేసారంటే తెలుసుకోవచ్చా? అమ్మ అండి, ఇది మా మదర్ అంటే చాలా చాలా ఇష్టం. నాకు ఇందాక ఇంకో టాటూ కూడా కనిపించింది, వాబీ సాబే. చైనీస్ లాంగ్వేజ్ లో ఉంది, జపానీస్. అర్థం ఏమిటో. వాబీ సాబే అంటే ఇంపర్ఫెక్షన్ లో బ్యూటీని చూడాలి. బివి పట్టాభిరామ్ గారు చాలా బుక్స్ అంతా ఇస్తుంటారు అనమాట, అది చదివాను. దాంట్లో NLP ప్రోగ్రామ్ ఉంటుంది, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనమాట. సో మనం ప్రోగ్రామింగ్ చేసేయాలి. అన్ని ఫ్యూచర్ ప్లాన్స్ ఏ ఉన్నాయి? నాకున్నదంతా స్పిరిచువల్గా వెళ్ళడమేనండి. విపర్శన చెప్పేది కూడా ఏంటంటే మనం జస్ట్ మనం తెలుసుకొని వదిలేయడం కాదు, 10 మందికి మనం యూజ్ అవ్వాలి, చెప్పాలి.